హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం ప్రేమ పాళ్ళు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో భర్తను పోగొట్టుకున్న కమలమ్మకి 3 నెలల పసికందు ఉన్నాడు. ఆ పసివాడి పేరు రవి. బిడ్డ శ్రేయస్సు కోసమై శాశ్వతంగా దూరమైన భర్తను అతి కష్టం మీద జ్ఞాపకాల నుంచి దూరం చేసుకొని భర్త ప్రతిరూపమైన బిడ్డని అపురూపంగా పెంచుకుంటూ ఉన్న ప్రేమనంతా కొడుకు మీదే పెట్టుకొని బ్రతుకుతూ ఉంది కమలమ్మ. దినదిన ప్రవర్తమానుడై పెరిగి పెద్దవాడయ్యాడు రవి. రవికి యుక్త వయసు రాగానే ఓ మంచి సంబంధం చూసి తన శక్తికి తగ్గట్టుగా బాగానే పెళ్లి చేసింది కమలమ్మ. పెళ్ళయ్యాక తల్లి మీద ఉన్న ప్రేమ కాస్త కరిగిపోయింది కొడుక్కి. పెళ్ళి కాకముందు అమ్మే సర్వస్వం, అమ్మ ప్రేమ ముఖ్యం అంటూ తల్లినే అంటిపెట్టుకుని ఉండే రవి పెళ్ళైన తర్వాత భార్య మీద ప్రేమతో మెలుగుతూ ఉన్నాడు. అలా రవికి 2 పిల్లలు కలిగారు. సంతానం కలిగాక తల్లి మీద ఉన్న ఆప్యాయత, అనురాగాలు మరింత సన్నగిల్లిపోయాయి. రవిలో వచ్చిన ఈ మార్పుకి కమలమ్మ ఎంతో బాధపడుతూ ఉండేది. తనకు బాధ కలిగినప్పుడు ఇరుగు పొరుగు అమ్మలక్కల దగ్గరకు వెళ్ళి, చూడండమ్మా, తండ్రి లేని బిడ్డ కదా అని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన మా రవిని ఓ ఇంటివాణ్ణి కూడా చేశాను. పెళ్ళి కాకముందు 24 గంటలు అమ్మ అమ్మ అంటూ నా వెంటే తిరిగే నా కొడుకు పెళ్ళయ్యాక నన్ను గురించి సరిగ్గా పట్టించుకోవటం మానేశాడు. దానికి తోడు వాడికి 2 పిల్లలు పుట్టాక కనీసం రోజుకొకసారైనా పలకరించటం లేదు. వాడి పెళ్ళాం ఏ మందు పెట్టిందో ఏమో, ఎప్పుడూ పెళ్ళాం చుట్టూ పిల్లల చుట్టూ తిరుగుతూ వాళ్ళ బాగోగుల గురించే ఆలోచిస్తున్నాడు. కనీ పెంచిన తల్లి కదా అనే మమకారం కూడా చూపించటం లేదు అని చెప్పుకొని వాపోతూ ఉండేది. ఇలా ఉండగా ఆ ఊరిలోకి దైవనందుడు అనే ఆయుర్వేద వైద్యుడు వచ్చి సర్వరోగాలకు మందులు ఇస్తున్నాడని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని కమలమ్మకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ వైద్యుడి వద్దకి వెళ్ళి తన బాధనంతా చెప్పుకొని, అయ్యా, నా కొడుకు నా మీద అమితమైన ప్రేమ చూపించేటట్టుగా వశీకరణ మందు ఏమైనా ఉందా అని అడిగింది. దైవనందుడు చిరునవ్వు నవ్వి దీర్ఘంగా ఆలోచన చేసి ఓ పేపరు ఆమె చేతికిచ్చి, కమలమ్మ, ఈ కాగితాన్ని 2 ముక్కలుగా చేయి అన్నాడు. ఆమె 2 ముక్కలు చేసింది. ఆ 2 ముక్కలను 4 ముక్కలుగా చేయమన్నాడు. అలాగే చేసింది. ఆ 4 ముక్కల్లో ఒక ముక్క తీసుకొని ఆమెకు చూపిస్తూ, చింపకముందు చాలా పెద్దగా ఉన్న ఈ కాగితం 4 ముక్కలుగా చింపాక ఒక్కొక్క ముక్క ఎంత చిన్నదిగా మారిందో చూడు. నీ కొడుకు ప్రేమ కూడా ఇలాగే 4 విధాలుగా పంచబడుతూ ఉంటుంది అన్నాడు. వైద్యుడు చెప్పింది కమలమ్మకి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ, ఏమిటో అయ్యా, మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు అనగానే, నీ కొడుకు పెళ్లి కాకముందు నిన్ను ప్రేమగా చూసేవాడు. అప్పుడు నువ్వే అతనికి సర్వస్వం. అందువల్ల తనలో ఉన్న ప్రేమ అనురాగాలన్నింటినీ నీ మీదే కురిపించేవాడు. నువ్వే దైవమని తలిచేవాడు. పెళ్ళై పిల్లలు పుట్టాక మునుపటి అనురాగాన్ని, ఆప్యాయతని నీ మీద చూపించలేకపోయాడు. ఎందుకంటే కట్టుకున్న ఇల్లాలని ప్రేమించాలి, పుట్టిన బిడ్డలను ఆప్యాయంగా చూసుకోవాలి, సంసారాన్ని సజావుగా సాగించాలి. ఇలా సంసార బాధ్యతలను నిర్వహిస్తూ కూడా నిన్ను మునుపటిలాగా చూసుకోవాలంటే సాధ్యమా? అలా చూడాలి అని అనుకోవటం నీ స్వార్థం కాదా? చూడు కమలమ్మ, 100 రూపాయలను నలుగురికి పంచితే ఒక్కొక్కరికి 25 రూపాయలు ఎలా వస్తుందో, అలాగే నీ కొడుకు నీ కుటుంబ సభ్యులపై చూపించే ప్రేమలోని విలువ 25 రూపాయలు మాత్రమే చేస్తుంది. అంతేకాదు, రేపు ఇంకో బిడ్డ పుడితే నీపై 10 రూపాయలు విలువ చేసే ప్రేమ మాత్రమే చూపిస్తాడు. అది ధర్మం, న్యాయం కాదంటావా కమలమ్మ అని వివరంగా చెప్పాడు. దాంతో
కమలమ్మకి కనువిప్పు కలిగించిన ఆ వైద్యుడి పాదాలకి మొక్కి సెలవు తీసుకుని ఇంటికి వెళుతూ, అవును నిజమే, మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుతుంది. కొడుకుని తప్పుపట్టి ప్రయోజనం ఏమీ లేదు. మరో 4 కొడుకులు తనకే ఉంటే మాతృప్రేమ వారికి కూడా పంచాల్సి వచ్చేది. ఒక్కడే కొడుకు కనుక అతన్నే సర్వస్వంగా భావించి పెంచాను నేను అనుకుంటూ నడిచింది. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిలక జోష్యం కథ చెప్పుకుందాం. ముగ్ధల దేశ రాజు తన కుమార్తె రత్నమాల స్వయంవరానికి ఆహ్వానాలు అన్ని దేశాల రాజులకి పంపించాడు. ముగ్ధలకు పొరుగు దేశమే త్రిశాంబీ దేశం. దాని యువరాజు సందీపుడు. సందీపుడు ఇదివరకు రత్నమాల అందచందాల గురించి విని ఉన్నాడు. ఆమెతో వివాహానికి ఎదురుచూస్తూ ఉన్నాడు. సందీపుడు తనను రాజకుమారి తప్పకుండా వరిస్తుందన్న నమ్మకంతో ఉత్సాహంగా ముగ్ధల రాజధానికి కాస్త ముందుగానే చేరుకున్నాడు. స్వయంవర ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉంది. వెంటనే వెళ్ళి రాజ్యసభలో ప్రవేశిస్తే స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులు కంటపడటం జరుగుతుంది. అది సందీపుడికి ఇష్టం లేదు. అందువల్ల సందీపుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని నగర వీధులలో ఉన్న వింతలు విశేషాలు చూసి వద్దామని బయలుదేరాడు. సందీపుడు ఒక వీధి గుండా నడుస్తూ ఒకచోట చిన్న మందిరం బయట వేలాడుతూ కనపడిన ఒక విచిత్రమైన ప్రకటన చూశాడు. అదేమిటంటే చిలక జోష్యం 1 వరహా మాత్రమే అని ఉంది. సందీపుడు ఆ జోష్యం ఏమిటో తెలుసుకుందామన్న కుతూహలంతో 1 వరహా చెల్లించి మందిరం లోపలికి వెళ్ళాడు. అక్కడ వేలాడుతూ ఉన్న పంజరంలోని ఒక చిలుక ఉంది. అది మాటలు నేర్చిన చిలుక. ఆ చిలుక సందీపుడిని చూస్తూనే, త్రిశాంబి రాజకుమారులకు స్వాగతం, సుస్వాగతం. మా రాజకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు. మీకు శుభం కలుగుగాక అని అంది. ఆ మాటలు విన్న సందీపుడు తుళ్ళిపడ్డాడు. తనెవరో, ఏ పని మీద ఇక్కడికి వచ్చాడో, ఈ చిలుక ఎలా ఊహించగలిగిందో సందీపుడికి అంతుబట్టలేదు. ఆలోచనగా తాను ధరించిన దుస్తుల కేసి చూసుకున్నాడు. సందీపుడికి చప్పున ఒక అనుమానం కలిగి తన విడిదికి చేరుకున్నాడు. అక్కడ సందీపుడు తను ధరించిన రాజోచితమైన దుస్తులు విప్పివేసి సాధారణ పౌరులు ధరించే దుస్తులు వేసుకున్నాడు. తర్వాత చిలక ఉన్న మందిరానికి వెళ్ళి మళ్ళీ 1 వరహా చెల్లించి లోపలికి ప్రవేశించాడు. చిలక ఈసారి మళ్ళీ సందీపుడిని చూస్తూనే, త్రిశాంబి రాజకుమారులకి మరొకసారి ఘనస్వాగతం. మా రాజకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు. మీకు శుభం కలుగుగాక అని అంది. ఇది విన్న సందీపుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. మొదటిసారి తను ధరించిన రాజోచితమైన దుస్తులు చూసి చిలుక తాను ఎవరైంది గ్రహించి ఉండాలి. మరి ఇప్పుడు తను అతి సామాన్యమైన పౌరులు ధరించే దుస్తులలోనే ఉన్నాడే. అయినా చిలుక తనను ఎలా గుర్తుపట్టగలిగింది అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సందీపుడు అలా కొద్దిసేపు ఆలోచించి ఏదో మంచి ఉపాయం తట్టినవాడిలాగా తల ఊపుకుంటూ మందిరం నుంచి బయటకు వచ్చి దారిలో ఒక చోట శురకర్మ చేయించుకున్నాడు. తర్వాత దగ్గరలో ఉన్న ఒక దుకాణంలోకి వెళ్ళాడు. ఆ దుకాణంలో రకరకాల దుస్తులు ఉన్నాయి. వాటిల్లో సాధు సన్యాసులు ధరించే దుస్తులు సందీపుడిని బాగా ఆకర్షించాయి. కానీ సాధారణంగా అలాంటి వాళ్ళు జోష్యం చెప్పించుకోవటానికి వెళ్ళరు. పగటి వేషగాళ్ల దుస్తులు అతడికి నచ్చినా అవి తన హోదాను కించపరచగలవన్న భావం కలిగింది. చివరికి బాగా ఆలోచించి సందీపుడు పురోహితులు ధరించే దుస్తులు కొని విడిదికి చేరుకున్నాడు. ఈసారి సందీపుడికి పురోహితుడిలా దుస్తులు ధరించడం కొంత శ్రమ అయింది. అయినా పట్టుదలగా బెళ్ళగోచీతో పంచె బిగించి నుదుటిన ఇంత విభూది బాగా రాసుకుని అంగవస్త్రం భుజం మీద వేసుకుని నిండు పురోహితుడి వేషంలో చిలక ఉన్న మందిరం చేరి మరొకసారి 1 వరహా చెల్లించి లోపలికి వెళ్ళాడు. చిలుక సందీపుణ్ణి చూడగానే కిలకిలమని నవ్వి,
త్రిశాంబి రాజకుమారుల పునరాగమనానికి నా ధన్యవాదాలు. మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసలకు ఓర్చి వచ్చారు. కానీ ఆ స్వయంవర ముహూర్తం ఇంతకు ముందే ముగిసిపోయింది. మా రాజకుమారి విశాఖ రాజకుమారుడి మెడలో వరమాల వేసి అతన్ని వరించింది. వచ్చిన పని మరిచిపోయి లేనిపోని కుతూహలం కొద్దీ నా దగ్గరకు వచ్చి అనవసర కాలయాపనతో అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న వారిలో మీరు 6వ వారు. వారితో పాటు మీకు కూడా నా హృదయపూర్వక సానుభూతి. అంతేకాక నా జోష్యం కోసం 3 సార్లు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ రెక్కలు టపటపలాడించింది. ఆ మాటలతో సందీపుడికి తనెంత తెలివి తక్కువ పని చేసింది అర్థమైంది. తన రాజ్యం నుంచి పని కట్టుకుని వచ్చి రాకుమారి స్వయంవరానికి వెళ్ళకపోవటమే కాకుండా చిలక జోష్యం పరీక్షించేందుకు రకరకాల వేషాలు వేశాడని నలుగురికి తెలిస్తే తను నవ్వుల పాలు కాక తప్పదు. సందీపుడు ఇలా ఆలోచిస్తూ పుట్టెడు దిగులతో విడిదికి చేరుకొని చుట్టుపక్కల ఎవరికీ చెప్పకుండా రహస్యంగా తన రాజ్యానికి తిరిగి బయలుదేరి వెళ్ళాడు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.